వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సంపూర్ణ జీవిత చరిత్ర. 34వ రోజు పారాయణం. సమాధికి ముందు బ్రహ్మం గారి కాలజ్ఞాన బోధ. కలియుగమున ఇప్పటికీ 4694 సంవత్సరములు గడిచినవి. ఇప్పటి నుంచి 16 ఆనందాలకు అనగా కలియుగంలో 5000 ఏండ్లు దాచిన తదుపరి మేము వీరభోజయాచార్యులతో కలిసి బెజవాడకు చేరుకుంటాము. నందికొండ యందు తపస్సు చేస్తున్న వీరభోజయాచార్యుల వారు 13 ఆనందలకు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు సమాధిని వదిలి వింధ్య పర్వతమునందు దివ్యమంగళ విగ్రహముగా వెలుగొంది అక్కడనున్న మహాపురుషులను వెంట పెట్టుకొని మరలా నందికొండకు చేరుకొనును. ఆ కాలమున అనేక నక్షత్రాలు నేలరాలుతాయి. అనేక మంది ప్రజలు నశిస్తారు. 7 గ్రామములు కలిపి ఒకే గ్రామం అవుతుంది. పశువులు అసంఖ్యాకంగా నశిస్తాయి. ధూమకేతు అనే నక్షత్రం ఉద్భవిస్తుంది. సన్నకారు పాలెగాండ్రు నశించిపోతారు. బదరికాశ్రమమునందుండే పరమయోగులను వెంట పెట్టుకుని నిజస్వరూపుండనై నందికొండ మీద వీరప్రతాపం జరుపుతాను. విరోధినామ సంవత్సరములో లింగాలపాటిలో ఒక్క శక్తి పుట్టెను. ఆ శక్తి అంకమ్మ అను పేర లోకమంతా సంచరించి చికాకుపరిచి దక్షిణ భూమినంతని దగ్ధము చేసి తిరిగి నందికొండకు చేరాను. ప్రమాదీచనామ సంవత్సరము నాటికి మేము 8 సంవత్సరము వయసు గల వారమై వీరభోజయాచార్యులమై విరాజిల్లుతాము. పింగళనామ సంవత్సరములో ఉత్తర దేశము నందు కలహములు పుడతాయి. జనులు అనేకులు నశిస్తారు. గొప్ప గొప్ప దేవాలయములు పాడుపడతాయి. పాంచాననము వారి కులవృత్తులు నశిస్తాయి. సిద్ధాద్రినామ సంవత్సరములో అద్దంకి సీమలో భూమి గడగడా వణికేను. పర్వతాలు కూలేను. రౌద్రనామ సంవత్సర ఆషాఢమాసంలో నక్షత్రాలు భయంకర ధ్వని చేత రాలిపడేను. బంగాళదేశమందు కాళి ప్రత్యక్షమై శక్తి రూపము ధరించి అనేక ప్రజల రక్తమును గటగటా త్రాగేను. పశ్చిమ దేశాన మాతంగి అనే శక్తి పుట్టి జనులను మెడలు విరిచి వీరావేశంతో కేకలు వేసేను. బెజవాడ గోలుకొండంత పట్టణమగును. కనకదుర్గ ముఖద్వారమందు తూర్పు దిక్కున 7 పుట్టల నల్లు రాలేను. సూర్యుడు గడగడా వణికేను. మేఘమునందు బడబానలము పుట్టి సర్పాకారముగా వచ్చి అనేక ధ్వనులు చేస్తూ నందికొండలోని తటాకములో ఉదకపానము చేసేను. కొండ వీటి దుర్గములో మంటలు పుట్టును. మూల రంగమ్మ అను శక్తి కేకలు వేయును. శ్రీశైలమునందు నంది చెరువులో అరదొండ తీగ పుట్టేను. భ్రమరాంబ గుడిలో మొసళ్ళు చెరబడి పాడైపోవును. పాతాళగంగ ఈశాన్య భాగము కృంగి మల్లికార్జునుడు అదృశ్యమైపోవును. పాతాళగంగలో పచ్చబండయై పడి ఉన్న చంద్రగుప్త మహారాజుకు కలికావతార పురుషుని పాదము సోకి శాప విముక్తుడయ్యేను. ఆకాశమునందు విషగాలి పుట్టి జనులు నశించేరు. తిరుపతి వెంకటేశ్వరుని గుడిలో మొసళ్ళు జొరబడి 3 దినములు పూజలు లేక తలుపులు మూసి ఉంచేరు. గరుడ ధ్వజములో ఓంకారనాదము వినిపించేను. తిరువళ్ళూరి వీరరాఘవస్వామికి చెమటలు పుట్టును. పాంచాననము వారి వంశమందు మేము జన్మించి మల్లికార్జున వీరభోజయాచార్యులమై మహాలక్ష్మితో కూడి రాజ్యపాలన చేసేను. ఆకాశమందు 3 చుక్కలు పుట్టి మానవులకు కనిపించకుండా అదృశ్యమయ్యేను. పాంచాననము వారు తిరిగి పంచాంగ పౌరోహిత్యాదులు నెరిపేరు. ఆనందనామ సంవత్సరంలో శ్రీశైల మల్లికార్జునుడు వింధ్య పర్వతాలకు పోయి నిజస్వరూపము చూపేను. దేశమంతా తల్లడిల్లి శోకతప్తమయ్యేను. కనుక మా భక్తులైన వారందరికీ మా అనుగ్రహ ప్రసాదిత మూల మంత్రాన్ని తెలుపుతున్నాము. ఈ మంత్రాన్ని జపించే ముందు అంగన్యాస కరన్యాస విధానంతో మేము చెబుతున్న అనుష్ఠానాన్ని తప్పక ఆచరించండి. అస్య శ్రీ వీరబ్రహ్మస్తోత్ర మహామంత్రస్య సిద్ధయోగీశ్వర ఋషి సంజ్ఞిచ్ఛందః పరం జ్యోతిస్వరూపిణీ దేవత. ఓం బీజం హ్రీం శక్తి
క్లీం కీలకం మమ ధర్మార్థైశ్వర్య కామమోక్ష పంచవిధ ఫల పురుషార్థ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగ. అంగన్యాసం ఓం అంగుష్టాభ్యాం నమః, హ్రీం తర్జనీభ్యాం నమః, క్లీం మధ్యమాభ్యాం నమః, శివాయ అనామికాభ్యాం నమః, వీరబ్రహ్మణే కనిష్ఠికాభ్యాం నమః, కరతలకర పృష్ఠాభ్యాం నమః. హృదయాదిన్యాసం ఓం హృదయాయ నమః, హ్రీం శిరసే స్వాహా, క్లీం శిఖాయ వషట్, శివాయ కవచాయ హుం, వీరబ్రహ్మణే నేత్రత్రయాయ వౌషట్, అనంతశక్తి సహితే అస్త్రాయ ఫట్, భూర్భువస్సువః ఓం ఇతి దిగ్బంధః. ధ్యానం శ్రీ వీరబ్రహ్మలిఖిత లలితం వీరప్రభావం సురముని సహితం సూర్యఖండానం సుధిరాం రిపుభయహరం సద్భక్తరక్షాం త్రినేత్రం పరమశివగురురూపం భద్రకాళీ సమేతం. భస్మజ్యోతిస్వరూపేణ వీరబ్రహ్మస్వరూపం సద్వింశతి తత్వరూపాయ తస్మై శ్రీగురవే నమః. లమిత పంచపూజాం కుర్యాత్ లం పృథ్వీ తత్వాత్మనే వీరబ్రహ్మ సద్గురు పరబ్రహ్మణే నమః. పుష్పం పరికల్పయామి యం వాయుతత్వాత్మనే వీరబ్రహ్మ సద్గురు పరబ్రహ్మణే నమః. ధూపమాఘ్రాయామి రం తేజస్తత్వాత్మనే వీరబ్రహ్మ సద్గురు పరబ్రహ్మణే నమః. దీపం దర్శయామి వం అమృతతత్వాత్మనే వీరబ్రహ్మ సద్గురు పరబ్రహ్మణే నమః. అమృత నైవేద్యం సమర్పయామి సం సర్వతత్వాత్మనే వీరబ్రహ్మణే నమః. తాంబూలాది సర్వోపచార పూజాం సమర్పయామి. ఈ విధమైన అనుష్ఠాన క్రమంతో మమ్మల్ని పూజించిన తరువాత ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ వీరబ్రహ్మణే నమః అనే 12 సహస్ర సిద్ధి మహామంత్రమును భక్తి జ్ఞాన శ్రద్ధలతో జపించిన వారు మా అనుగ్రహమునకు పాత్రులవుతారు. ఈ మహామంత్రాన్ని జపించే స్త్రీ పురుషాదులందరూ మా దర్శన భాగ్యాన్ని పొందగలుగుతారు. మరొక ప్రమాణము తెలుపుతున్నాము. మడి మైల అనే భేదము లేకుండా సర్వవర్ణముల వారు రాత్రింబవళ్ళు ఈ 12 మహామంత్రమును 12,000 సంఖ్యగల జపము చేసినచో అట్టి వారికి నేను తప్పక దర్శనమిస్తాను. ఇది సత్యము. వీరికి యోగ శక్తుల వలన వచ్చే ప్రళయ ప్రమాదములేవీ అంటవు. నా భక్తుడు అఖండ ఐశ్వర్యవంతులై సుఖముగా జీవించి జీవితాంతమున పరలోక సుఖములు పొందుతారు అని ప్రవచించారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. 50 మంది జనులు చేతులెత్తి భక్తి ప్రపత్తులతో స్వాముల వారికి నమస్కరించారు. అంతటా వీరబ్రహ్మం గారు తమ అర్ధాంగిని చేరబిలిచి, గోవిందమ్మ, మా సహధర్మచారిణివై ఇంతకాలం మమ్మల్ని సేవించావు, మా ధర్మ కార్యాలకు సహకరించావు. అందుచేత నీకొక వరాన్ని అనుగ్రహిస్తున్నాము. మేము సమాధి చెందినను నీవు నీ సౌభాగ్యమునకు చిహ్నములైన పసుపు, కుంకుమలు, మట్టెలు, గాజులు తీయవద్దు. నీవు సమాధియందు ప్రవేశించేంత వరకు పతివ్రతా శిరోమణిగానే వర్ధిల్లుతావు. నీవు పసుపు కుంకుమలతో సౌభాగ్యవతివై ఉండుట చూచి నిన్ను దూషించిన వారు నాశనం పొందుతారు. మేము సమాధి చెందక పూర్వము నిన్నెట్లు గౌరవించేవారో అట్లే మేము సమాధి పొందిన తరువాత కూడా నిన్ను గౌరవిస్తారు. గోవిందమ్మ, ఇంకొక ముఖ్య విషయం విను. మా మఠమున సూర్య చంద్రులున్నంత వరకు పూజలు జరుగుతుంటాయి. కానీ మన వంశము అంతరిస్తుంది. అయితే మన పెద్ద కుమారుడు గోవిందయాచార్యుల వారికి పంచమహావీరమాతలు ఉద్భవిస్తారు. వారు ఈశ్వరమ్మ, పార్వతమ్మ, శంకరమ్మ, గోవిందమ్మ, గిరిరాజమ్మ అనే పేర్లతో విరాజిల్లుతారు. వీరిలో ఈశ్వరమ్మ మహాతల్లి అయి అవతరిస్తుంది. ఆమె వలన మీ కొరతలన్నీ తీరిపోతాయి. ఇక మన కుమార్తె వీరనారాయణమ్మ గర్భమున జన్మించిన వారు మా మఠమునకు ధర్మకర్తలవుతారు. వారైనా వంశమునకు ఒక్కరు మాత్రమే నిలుస్తారు. ఆ ఒక్కరు మా అంశతోనే జన్మిస్తారు. అలా జన్మించిన వారు పరబ్రహ్మాంశ సంభూతులై పూజనీయులవుతారు. ఇక సిద్ధయ్య మూలమున నీకొక మహత్యము తెలియనున్నది.
గురుసేవ దీక్షాదక్షుడై సిద్ధయ్య కీర్తి ఆచంద్రార్కముగా ప్రకాశిస్తుంది. గురుసేవ భక్తి పరాయణులైన వారు సిద్ధయ్యను ఆదర్శముగా తీసుకుని భక్తి ప్రపత్తులు కలిగి తరిస్తారు అని తెలిపారు వీరబ్రహ్మం గారు. అనంతరం వీరబ్రహ్మేంద్ర స్వామివారు తమ కుమారులను చేరబిలిచి, నాయనలారా, మా చేతి బెత్తము, శిఖాముద్రిక, సింహపాదుకలు, యోగదండములు మీకు చెందవు. 12 సంవత్సరముల నుండి మమ్మల్ని అతి భక్తితో సేవిస్తున్న సిద్ధయ్యకి ఈ వస్తువులు మా కానుకగా అందజేయండి అని తెలియపరిచారు. ఆ తదనంతరం స్వామివారు లేచి నిలబడి 50 మందిని పరికించి, మదీయ ప్రియభక్తాదులారా, ఇప్పుడు సమయం సరిగ్గా 2:30 గంటలు అవుతున్నది. మేము సమాధి యందు ప్రవేశించుటకు శుభతరుణం ఆసన్నమైనది. మీ అందరికీ ఇవే మా శుభాశీస్సులు అని చేతులెత్తి 50 మందిని ఆశీర్వదించి 50 మంది భక్తి భావావేశములతో జయజయధ్వనులు చేస్తుండగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు నిర్మల మనస్కులై నిశ్చింతగా సమాధిలోనికి ప్రవేశించారు. ఆ సమాధి లోపల ముందుగా సిద్ధము చేసి ఉంచిన ఒక గొప్ప అఖండము నిండా నూనె పోసి వత్తివేసి ఉన్నది. స్వామివారు తమ చూపుతోటే ఆ అఖండ జ్యోతిని ప్రజ్వలించారు. అనంతరం ఆ జ్యోతి ప్రక్కనే ఆసీనులై యోగనిష్టలో నిమగ్నులయ్యారు. కలియుగము 4694కు సరి సమానమైన క్రీస్తు శకం 1694 సంవత్సరమున వైశాఖ శుద్ధ దశమి ఆదివారము పగలు 2:30 గంటలకు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఆ జీవ సమాధి యందు ప్రవేశించారు. అంతటా 50 మంది భక్తజనులు బిగ్గరగా శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి జయహో, జయ జయహో, జయ జయహో అంటూ జయ జయధ్వనులు చేస్తుండగా నాగస్వర, భేరీ, మృదంగ, మంగళ వాయిద్యాలు మిన్నుముడుతుండగా ఆ సమాధిని మూసివేశారు. ఆనాటి నుంచి శ్రీ వీరబ్రహ్మం గారి సమాధి వద్ద నిత్య పూజలు, ధూపదీప నైవేద్యాలు క్రమం తప్పకుండా నేటి వరకు జరుపుతున్నారు. ఇది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి జీవిత చరిత్ర 34వ రోజు పారాయణం సంపూర్ణం.